సార్ లాస్ట్ టైం మనం చేసినప్పుడు ఎంతవరకు యాక్షన్ తీసుకున్నారు, ఎంతవరకు ఇన్స్పెక్షన్ జరిగింది, ప్రపోజల్స్ ఏంటని చెప్పి సార్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ రీసర్వే ఆన్ గోయింగ్ సార్. సో రీసర్వేలో చాగల్ మండలం చాలా ముందు అలాగే పాత ఎఫ్ఎంబి ప్రకారం అతను సంబంధం లేదంటే అతను చూసిన పట్టించుకోండి. జాగల్ మండలం చూడండి ఒకసారి, అది చూసి ఒకసారి మీరు స్టడీ చేసి దాన్ని మనం ఏం చేయగలం. అంటే ప్లేస్ వాళ్ళు మీరు కలిసి సెకండ్ దగ్గరికి నాకు ఎత్తడు లోటు ఇది చెరువు జిల్లా మరియు నియోజకవర్గ మండల వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. లాస్ట్ టైం జరిగినటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఈ యొక్క ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ నెలల కొద్దీ వారాల కొద్దీ తిరుగుతున్నప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం కావట్లేదని చెప్పిన ఆలోచనతో ప్రతి సోమవారం మనం చాలామంది కలెక్టరేట్కి వెళ్ళటం, ఆర్డీఓ గారు మరియు తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారి సమక్షంలో కూడా అనేక వినతులు వాళ్ళకున్న సమస్యల మీద ఇవ్వటం, వాటితోటి పరిష్కారం కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడి నుంచి ఇటు మన మంగళగిరి కూడా వెళుతున్నారు. సీఎం ఆఫీస్కి కానీ లేదా పార్టీ ఆఫీసులు ఉన్నప్పుడు సీఎం గారు కానీ లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు కూడా అక్కడికి కూడా వెళుతున్నారు. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, అక్కడి నుంచి కూడా నాకు ఒకటి రెండు నాకు కూడా డైరెక్ట్ చేశారు ఇక్కడికి. కాబట్టి దయచేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, సీఎం గారి ఆలోచన ఏంటంటే ఇచ్చినటువంటి అర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్ చేయాలి. ఒక వారం కావచ్చు, 2 వారాలు కావచ్చు, పూర్తి చేసి వాళ్ళని సాటిస్ఫై చేయాలనేటువంటిది ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టారు. ఇప్పుడు ఒకే నియోజకవర్గంలో కలెక్టర్ గారు 4 వారాల పాటు ఉండి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పూర్తిగా కూడా స్టడీ చేసి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారం చేయాలని చెప్పిన ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టారు. ఒక నియోజకవర్గం అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక నియోజకవర్గం అట్లా పెడతారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా 4 వారాల పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా ఉంటారు. ఇట్లా పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలి. ఒకవేళ ఏదన్నా కోర్టు పరిధిలో ఉండి కోర్టు పరిష్కారం చేయవలసిన అంశాలు గట్రా ఏమైనా ఉన్నట్లయితే రిటర్న్గా వారికి మీరు కోర్టు ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలని చెప్పని వాళ్ళకి మనం తెలియజేయాలి. అట్లా కాకుండా అర్జీదారులు వచ్చి మనకు చెప్తున్నటువంటిది ఏంటంటే, నా దగ్గర పరిష్కారం అవ్వకోకుండా ఒక పీజీఆర్ఎస్లో ఇచ్చిన అప్లికేషన్ని కింద కలెక్టర్ గారి దగ్గర నుంచి తహసీల్దార్ గారి దగ్గరకు, ఎంపీడీఓ గారి దగ్గరకు, ఆర్డీఓ గారి దగ్గరకు లేదా ఇతర సంబంధిత అధికారుల దగ్గరకు వస్తే అది పరిష్కారం కాకుండా పరిష్కారం అయినట్టుగా సంతకం పెట్టించుకుని మా దగ్గర తీసుకెళ్ళిపోతున్నారని చెప్పని మళ్ళా వస్తున్నారు వాళ్ళు. దయచేసి నేను ఏం చెప్తానంటే మీ అందరికీ కూడా
పరిష్కారం కానటువంటి దాన్ని రిటర్న్గా మన పరిష్కారం కాదు, ఇది మన పరిధిలో కాదు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తే ఇది పరిష్కారం జరుగుతుంటే వాళ్ళకి మనం సలహా ఇవ్వాలి, సూచన చేయాలి, ఆ ప్రకారంగా వెళ్ళాలి. కానీ ఒకే అర్జీ కోసం, ఒకే సమస్య కోసం కలెక్టర్ గారి దగ్గరికి వస్తున్నారు, ఆర్డీఓ గారి దగ్గరికి వస్తున్నారు, తహసీల్దార్ గారి దగ్గరికి వస్తున్నారు. ప్రతి శుక్రవారం మేము కూడా పీజీఆర్ఎస్ పెడుతున్నాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నేను కూడా పెడతా ఉన్నాను, నా దగ్గర కూడా వస్తూ ఉన్నారు. దయచేసి ఇట్లా తగ్గించాలని చెప్పిన ఆలోచనతోటి ప్రజా సమస్యలు మనం పరిష్కరించాలి. కాబట్టి ఈ తిరగడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి. ఎందుకంటే గతంలో చెప్పారు, ఒక బ్యాంక్ లోన్కి వెళ్ళాలంటే 3 చెప్పులు జతలు కొనుక్కునే వాళ్ళు చెప్పారు, ఎందుకు లోన్ కోసం, తిరగడం కోసం. అలాగే ఇప్పుడు మన సమస్యలు పరిష్కరించడానికి కూడా అదే విధంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఉంది. కాబట్టి దయచేసి వీటిని మనం పరిష్కరించడం కోసం చేయండి. మీ కింద ఉన్నటువంటి అధికారులు మీరు కలిసి దయచేసి ఫీల్డ్ విజిట్కి వెళ్ళండి. మనం ఏం చేస్తున్నామంటే మనకి ఇచ్చినటువంటి అప్లికేషన్ని మన కింద ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేస్తుంటే వాళ్ళు వాడుకున్నటువంటి పనుల్లో ఏదోటి మీకు చెప్తున్నారు, దాంతో మనకు పరిష్కారం కావట్లేదు. అలా కాకోకుండా మనం ఫీల్డ్ విజిట్ కనుక వెళ్ళినట్లయితే ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు మనకు ఎక్కువ కనపడతా ఉన్నాయి. రెవెన్యూతో పాటు డ్రైనేజ్ సమస్యలు కానీ, లేకపోతే సరిహద్దు తగాదాలకు సంబంధించి కానీ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు స్వయంగా మనం చూస్తాం. అదే పొరపాటుని ఈ యొక్క ల్యాండ్స్ కూడా 22 వెళ్ళిపోవడం కానీ, లేకపోతే రీసర్వే సరిగా జరగకపోవడం వల్ల కానీ, దాంతో ఒకరి భూమి ఒకరికి కలిసిందని చెప్పాను కానీ ఎక్కువ తలపోవటం ఉంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్ పూర్వంలా కాదు, ఇప్పుడు బాగా ల్యాండ్ వాల్యూస్ పెరిగాయి. కాబట్టి ఒక సెంటు కోసం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. ఇవాళ ఒక పార్టీని కూడా చూసాం, ఒక లబ్ధిదారిని, 1 సెంటు తేడా వచ్చింది నాకు అని చెప్పారు కూడా మన దగ్గరికి వచ్చారు. ఎవరో కూడా వాళ్ళకు ఉన్నటువంటి భూమిని పోగొట్టుకుంటాక ఎవరో సిద్ధంగా ఉండరు. కాబట్టి దయచేసి కొంచెం ఓపుగా సహనం అనేటువంటిది కావాలి. అటు కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మీకు తెలుసు వాటికి ఉన్నటువంటి ఎన్ని రకాల పనులు ఉంటాయనే సంగతి మీకు తెలుసు. రెగ్యులర్గా సీఎం గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి, సంబంధ హెచ్ఓడితో ఎన్నో వాళ్ళకి కాన్ఫరెన్స్లు, మీటింగ్స్ అంతా ఉంటాయి. వాటిని చూస్తూ ఉండాలి. తిరిగి మళ్ళీ ప్రజా సమస్యలు కూడా సెటిల్ చేయటం అంటే 24 hours పనిచేస్తున్నా కానీ బొమ్మలు ఇంకా మిగిలిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి కింద స్థాయిలో మనకు వచ్చినటువంటి అర్జీని మనమే కంప్లీట్ చేయాలి. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు అన్ని విషయాలు రాలేదు, కొన్ని అంశాలకి ఇంపార్టెంట్ అనుకున్నట్లు ఖచ్చితంగా వస్తారు. కాబట్టి మ్యాక్సిమం ఎంపీడీఓ స్థాయిలోను, తహసీల్దార్ గారి స్థాయిలోను సెటిల్ చేసేది, జిల్లా స్థాయి ఇతరాధికారుల స్థాయిలో సెటిల్ చేసే అంశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి. ఒకవేళ ప్రజాప్రతినిధిగా నా అవసరం ఉందనుకుంటే కనుక ఆ ఊరు ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా నా నోటీసులో పెడితే నేను కూడా దాన్ని సహకరిస్తాను, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఒకవేళ తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు నేను మాట్లాడినా సెటిల్ కాలేకపోతే కనుక అటు జేసీ గారితో, కలెక్టర్ గారు ఒక సలహా కూడా తీసుకొని దాన్ని ఎట్లా పరిష్కారం చేద్దాం అనేటువంటి దాని మీద మనం చేద్దాం. అంతేగాని ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది, పరిష్కారం కానటువంటిది ఏది ఉండదు. ఒకవేళ మన పరిధిలో లేనిది అంటే కనుక కోర్టులో ఏదైనా ఉంటే కోర్టులో ఉన్నదాన్ని మనం నిర్ణయం చేయలేం. కాబట్టి ఏదైనా కోర్టు ఆర్డర్ కానీ, స్టే అనేది ఉంటే కనుక దాన్ని మనం ఫాలో అవ్వాలి. కాబట్టి దాన్ని మనం వాళ్ళకి ఎటువంటి సూచనలు, సలహాలు ఇవ్వాలో అది చూసి చేసేటట్టు చేద్దాం. కాబట్టి దయచేసి ఈ నెల రోజులు ఇప్పుడు 2వ వారం కంప్లీట్ అయ్యింది, ఇంకో 2 వారాలు ఉన్నాయి. పోయిన వారం 70 అర్జీలు మనకు వచ్చాయి. అవన్నీ కూడా నోటీస్ ఇష్యూ చేయటం, కొన్ని ఫీల్డ్కి వెళ్ళినాయి, కొన్ని ఫీల్డ్కి ఇంకా వెళ్ళవలసినటువంటివి, తర్వాత సంబంధిత అధికారులు కింద లెవెల్లో రిపోర్ట్ తెప్పించుకుని పరిష్కారం చేయడం కోసం కొంత జరుగుతున్నటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంది. కాబట్టి 1 వీక్లో కంప్లీట్ అవ్వడం అవ్వదు. కాబట్టి ఇంకా మనకు 2 వారాలు ఉన్నాయి. కాబట్టి 4వ వారం వచ్చేసరికి మనకి ఇచ్చినటువంటి అన్నింటినీ కూడా మనం కంప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరంతా కూడా కొంచెం ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకున్నట్లయితే ఎక్కడతోటి ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి అన్ని క్లియర్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి ఈ 4 వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్తాం. కాబట్టి జిల్లా అధికారులు కూడా మళ్ళీ అక్కడ ఉండవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏవి మన దృష్టికి మనకి ఇంకా కంప్లీట్ అయిపోతే మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉండదు, మీకున్న ఇతర పనులు చేసుకుంటానికి కూడా ఉంటుంది. లాస్ట్ వీక్ అయితే 70 వస్తే కనుక కొత్తగా ఈ వీక్ వచ్చేసరికి 34 అప్లికేషన్స్ ఈ రోజున ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఆ 70 ప్లస్ ఈ 34 కూడా మనం 3వ వారం అంటే నెక్స్ట్ వీక్ నాటికి క్లియర్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇది మంచిగా ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ ఈ యొక్క గ్రీవెన్స్లో పాల్గొన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా నియోజకవర్గ, మండల స్థాయి, జిల్లా అధికారులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను.